డైలీ న్యూస్ అనాలిసిస్. ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. 5 పీఆర్సీ కమిషన్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగియనుండగా దాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. దీంతో 2020 వేతన స్కేల్ కింద పెండింగ్ లో ఉన్న అన్ని నిర్ధారణలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈ గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, పీఆర్సీ కమిషన్ గడువు మళ్లీ పొడిగించడానికి కారణం ఏంటి? అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, డిఏలు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. సో పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్, అంటే ఫిట్మెంట్ ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఫిట్మెంట్ 43% కేసీఆర్ ఇచ్చారు, సెకండ్ ఫిట్మెంట్ 30% ఇచ్చారు. సో ఇప్పుడు పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ గడువు మరొక 6 నెలలు పొడిగిచ్చారు. నిజానికి డ్యూ అది 2023 నాటికే అయిపోయింది. సో ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకో 6 నెలలు అంటే సెప్టెంబర్ వరకు పీఆర్సీ కమిషన్ రిపోర్టే ఇవ్వదు. రిపోర్ట్ ఇవ్వనప్పుడు ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు మరొక 6 నెలలు సంవత్సరం పడుతుంది. సెప్టెంబర్ తర్వాత ఇంకో 6 నెలలు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఇక ప్రభుత్వ వైఖరి లేకపోతే ఇప్పుడున్న బడ్జెట్, ఇప్పుడున్న లెక్కలు వీటన్నిటి ప్రకారం చూస్తుంటే డిఏలు ఇవ్వడమే ఎక్కువ అన్న విధంగా, లేకపోతే 1వ తారీఖు శాలరీ ఇవ్వడమే ఎక్కువ అన్న విధంగా జరుగుతోంది. నిజానికి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఇంప్లిమెంట్ జరగాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి. సో ఇది ఎప్పుడు కూడా 6 నెలలు సంవత్సరం లేట్ అవుతూ ఉంటుంది. ఈసారి మరింత ఎక్కువ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5% ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ కేసీఆర్ ఇచ్చుకుంటూ వెళ్లారు. సో మొదటి పీఆర్సీ తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా బంపర్ పీఆర్సీ 43% ఇచ్చారు. సెకండ్ పీఆర్సీ 30%. ఆంధ్రప్రదేశ్ లో కూడా 43% అప్పుడున్న చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ 23% మాత్రమే డిక్లేర్ చేశారు. సో తెలంగాణలో ఇప్పుడు పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులకైతే ఇది నిరాశ అని చెప్పొచ్చు. ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ అయింది. ఇది మళ్ళీ 26 సెప్టెంబర్ లో రిపోర్ట్ వస్తుందని కూడా మనం చెప్పలేం. ఇంకో 6 నెలలు కూడా వాయిదా పడవచ్చు. మార్చి 2027 వరకు కూడా వెళ్లేందుకు ఖచ్చితంగా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనము చూస్తే గనక. సో ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ఇప్పుడున్న ప్రభుత్వ వైఖరి కూడా ఆ 5 డిఏలు కంప్లీట్ చేయడానికే ఉంది. 5 డిఏలు కంపల్సరీగా పెండింగ్ లో ఉంటున్నాయి. ఆ 5 డిఏల్లో 1 డిఏ ఇచ్చేసరికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి 1 డిఏ ఇస్తుంది. జూన్ లో 1 డిఏ ఇస్తుంది, జనవరిలో 1 డిఏ ఇస్తుంది. ఈ 1 డిఏ ఇచ్చేసరికి ఇంకో డిఏ యాడ్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా పరిస్థితి అంటే ముక్కుతూ ములుగుతూ ఒక విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తోంది. డిఏలు ఇవ్వడానికి కానీ మిగతా వాటికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అందుకనే మనం చూస్తే గనక ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి పీఆర్సీ 2028 డిసెంబర్లో ఎలక్షన్ ఉంది కాబట్టి 2028 వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ పే రివిజన్ కమిషన్ కొత్త పీఆర్సీ అనేది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. మాట్లాడదాం. మనతో పాటు మారం జగదీశ్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పద్మాచారి గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా టీఎన్జిఓస్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారితో మాట్లాడుతున్నాం. జగదీశ్వర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో పీఆర్సీ 6 నెలలు వాయిదా పడింది. సెప్టెంబర్ లో వరకు గడువు పొడిగించారు. ఇంకో 6 నెలలు కూడా ఎక్స్టెండ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. సో ఏం చెప్తారు ఉద్యోగులకి? వాస్తవానికి గడువు పెరిగింది కాదు, గడువు అంటే ఆ టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చిండ్రు 6 నెలలు. కానీ 6 నెలలు ఉంచాలని లేదు. రేపు వచ్చే నెలలో 10-15 డేట్లు కూడా ఇవ్వచ్చు. అదే లేదు. ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలి ఇది పీఆర్సీ, కొత్త పీఆర్సీ? దాదాపు 33 నెలలు అయిపోయింది ఇప్పుడు యాక్చువల్ గా ఇవ్వాల్సింది. ఇంకో 3 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. ఇంకో 3 నెలలు అయితే 3 ఏళ్ళు అంటే 2023 జూన్ నుంచి కొత్త పీఆర్సీ ఇవ్వాలా? జూలై నుంచి కొత్త పీఆర్సీ ఇవ్వాలి. 23 జూలై నుంచి. వాస్తవానికి ప్రభుత్వానికి మరి రిపోర్టు గతంలో ఐఆర్ అయితే ఇచ్చిండు. ఐఆర్ ఇచ్చిన సరే అసలు ఇంప్లిమెంట్ చేయాలి. యాక్చువల్ గా గతంలోనైతే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే రిపోర్ట్ లేట్ అయితే ఐఆర్ ఇచ్చేది.
కానీ గత ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్ నే ఐఆర్ ఇచ్చారు 5%. మరి అక్కడి నుంచి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి. చాలా వాస్తవానికి దీనికి ఎక్కువ సమయమే, అంటే 33 నెలలు అంటే చాలా ఎక్కువ సమయం. మరి వాళ్ళకు కూడా మరి ఆల్రెడీ రిపోర్ట్ అయి ఉండొచ్చు. మరి వీళ్ళకి వెసులుబాటు లేకన్నా ఇవ్వలేని పరిస్థితితో ఇలా ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేస్తూ చాలా మంది వాళ్ళ ఉద్యోగులు చాలా ఆందోళనకు గురవుతారు. ఇంకా 6 నెలలు పెంచడం వల్ల చాలా మందికి ఏమనిపిస్తుంది, 6 నెలలు పీఆర్సీకి రాదేమో అనే ఆలోచన చాలా మంది ఉద్యోగులలో వచ్చింది. 6 నెలలు కాదు, నేనైతే సంవత్సరంన్నరగా రావడం కష్టం అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్. మీరు మొదటి అదే అంటారు, ఎందుకు రాదు, ఆల్రెడీ ఇవ్వాల్సిందే కదా, 33 నెలల్లో పోయింది. మరి ఈ కమిటీకి ఇంత సమయం, కొత్త పిఆర్సీ ఇప్పుడు ఈ కమిటీ వేసి ఎన్ని రోజులు అయింది? పిఆర్సీ కమిటీ వేసి 33 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. పిఆర్సీ వేసి 33 నెలలు అయింది కమిటీ వేసి. కమిటీ వేసి 33 నెలలు అవుతుంది. ఇంకో 3 నెలలు అయితే 3 నెలలు అవుతుంది. తర్వాత 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వాలు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడపడం వల్ల ఇప్పటికే 2.5 పిఆర్సీలు కోల్పోయినాం. మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్న డిఏలను అలా మెర్జ్ చేసి మనం కొత్త పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ కొత్త డిఏలు అయితే ఉంటున్నాయి, కానీ అది పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసినాక ఆ డిఏల రేటు పెరుగుతుంది, ఆ డిఏలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఉద్యోగులలో ఆందోళన అయితే వాస్తవానికి ఉన్నది, కానీ ప్రభుత్వ పరిస్థితి ఏమో మీరు చేసే తప్పని వాళ్ళు చేసే తప్పని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉద్యోగులకు నిజంగా వాస్తవానికి ఇబ్బందికరంగా మారుతుంది. అసలు పిఆర్సీ అనేది అది ఉన్న ప్రాబ్లం అని ఉన్న పిఆర్సీ అడిగే పరిస్థితి లేకుండా తీసుకొచ్చిన ప్రభుత్వాలు వాస్తవానికి. ఇలా మా డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇలా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి ఇలా 700 కోట్లు ఇస్తున్నప్పుడు 700 కోట్లు ఇంకా రిటైర్డ్ అవుతున్నారు. వాళ్ళకు చాలా మంది 2 సంవత్సరాలే రిటైర్డ్ అయ్యి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, వాస్తవానికి కోర్టు పోయి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఉద్యోగులలో ఆందోళన అవుతుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే మీరు 6 నెలలు వాళ్ళకు పొడిగించారు, కానీ 6 నెలలు కాకుండా వచ్చే నెలలోనే, ఇంకా టైం అవుతుంది కాబట్టి కామన్ గా పొడిగిస్తారు. మరి వచ్చే నెలనే రిపోర్ట్ తెప్పించుకొని మా పిఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మా జేఏసీ సమావేశం కూడా వచ్చే నెలలో 7 నాడు ఉంది. అక్కడ అన్ని సమస్యలు పరిష్కరించి మన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఓకే ఓకే పద్మాచారి గారు రిటైర్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ లో చాలా కీలకంగా పాత్ర పోషించుండే. పద్మాచారి గారు ఏం చెప్తారు? పిఆర్సీ సంబంధించి మీ ఉద్దేశంలో ఎప్పటి వరకు ఇది ఇంప్లిమెంట్ కావచ్చు? 27లో అవుతుందా, 28లో అవుతుందా? కొత్త పిఆర్సీ ఉందా? రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిలో ఆ వెసులుబాటు ఉందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి పద్మాచారి గారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, వినబడట్లేదు పద్మాచారి గారు. మీరు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతూ అన్మ్యూట్ చేయండి పద్మాచారి గారు. ఎస్, మాట్లాడుతూ అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుందా? జగదీశ్వర్ గారు, ఇప్పుడు సరే ఎంప్లాయీస్ జేఏసీ తరఫున ఫస్ట్ డిమాండ్ మీద పిఆర్సీ, మరి ఇప్పుడు డిఏలే క్లియర్ చేయండి. 5 డిఏలు, ఇప్పుడు 5 డిఏలు క్లియర్ చేయండి. ఈ పిఆర్సీ దాకా ఇచ్చే పరిస్థితి ఎట్లా ఉంది? ఎకనామిక్ స్టెబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితిలో అది ఉందా? లేనిది ఇప్పుడు మీరు అడిగితే కనుక చూసుకుంటూ కూడా ఎట్లా అడుగుతారని అంటారు కదా. వాస్తవం చూసుకో పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు సంవత్సరం ఎంత అవుతుంది, ఆ బడ్జెట్ లో ఉంటది, నంబర్ స్టేట్మెంట్ ఉంటది. ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతభత్యాలు ఎంత ఖర్చు పెడితే ప్రభుత్వాలు చూసుకోవాలి, మేము చూసుకోలేదు కాదు. 6 నెలల కోసం డీ అవుతుంది. కరువు భత్యం అంటే ఇక ధరల పెరుగుదల తగ్గుదల దాని గురించి అది డిఏ ఏర్పడుతుంది. 6 నెలలకు డిఏ వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఉన్న డిఏలు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వచ్చే జీవోలు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే కొత్త పిఆర్సీలోనే అది దాని రేట్ ఉంటది. ప్రభుత్వాలు చిన్న చిన్న సమస్యలు ఇలా ఇబ్బందికరమైన మారుతున్న సంబంధాలలో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఇలా చాలా మంది నాకు ఫోన్ చేసి ఏందన్నా మళ్ళీ ఒక 6 నెలలు అయితే 6 నెలల దాకా మనం పిఆర్సీ రాదా అనే ఆందోళన చెందుతారు. కానీ అటువంటి పరిస్థితి ఉండదు. 6 నెలల దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చినా మన వచ్చే నెలలో మనకు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఆల్రెడీ రిపోర్ట్ కూడా తయారైంది, మేము కూడా మాట్లాడినాం. ఆ రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని మన పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసి, ఆ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసినాక ఆ డిఏలు కూడా అలా మెర్జ్ అయితే కొత్త పిఆర్సీలో వస్తాయి కాబట్టి
ఆర్థిక భారం అనుకోదు. ఉద్యోగులను ఆర్థిక భారం అనుకోవడం తప్పు. ఎందుకంటే మరి ఆర్థికంగా రేపు ప్రభుత్వాలు నెంబర్ 1 స్థానంలో వచ్చినాయంటే ఆ ఉద్యోగులు చేస్తేనే కదా, వాళ్ళ శ్రమతోనే ఇలా వస్తాయి కదా. ఇలా నెంబర్ 1 రేంజింగ్ వచ్చే ఉద్యోగుల శ్రమనే. దీన్ని మనం దాన్ని ఆర్థిక భారం అనుకోకుండా ప్రభుత్వాలు తప్పనిసరి వెంటనే మా పెండింగ్ బకాయిలైనా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని మనం దేశ తరఫున మేము కోరుతున్నాం. ఓకే ఓకే యా పద్మాచారి గారు వినబడుతుంది ఇప్పుడు? నమస్తే అండి. నమస్తే. యా చెప్పండి సార్. మా మాతం జగదీష్ వాళ్ళకు, మా నాయకుడు, అదేవిధంగా జీటీయూ ప్రేక్షకులకు, ఉద్యోగులకు, పెన్షనర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఉద్యోగుల మీద ఒక విజన్ ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వము ఎలక్షన్స్ లో వచ్చే ముందు ఉద్యోగులకు పెన్షనే కానీ, అదేవిధంగా పిఆర్సీ కానీ, జీతాలే కానీ అందరికీ సమన్వయం చేస్తాం, అందరికీ మేమేం పెండింగ్ లేకుంటే ఇస్తామని కమిట్మెంట్ కావడం జరిగింది. అయితే తెలంగాణ సెకండ్ పిఆర్సీ చేసినప్పుడు పిఆర్సీ చేసి అసలు 4 years బ్యాకే పిఆర్సీ అనౌన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ 4 years నుంచి పిఆర్సీ డిలే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఉద్యోగుల మీద కమిట్మెంట్ లేదు. పాత పెన్షన్ విధానం కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అది అట్లనే పెండింగ్ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ప్రజల వద్దకు పోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ సంబంధించింది. పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ కానీ, డిఏలే కానీ, వాళ్ళ శాలరీసే కానీ ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కు పెన్షన్ మన పే రివిజన్ కమిషన్ ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది. అదేవిధంగా ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ, మంత్రులకి కానీ, ఎమ్మెల్సీస్ కూడా వాళ్ళకు శాలరీకి సంబంధించిన కానీ, వాళ్ళకి పెన్షన్ సంబంధించిన కానీ ఏమి ఇబ్బందులు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఉద్యోగులు వచ్చే వరకు, ఉద్యోగుల సమస్యలు వచ్చే వరకులోనే ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్. ఎందుకంటే ఉద్యోగులు హ్యాపీగా ఉంటే ప్రజలు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అన్నెసరీ ఖర్చులు మనం పెండింగ్ పెట్టేసి ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాల్సిందే. మళ్ళా కొత్త పిఆర్సీ చేయడానికి కూడా ఇప్పుడు టైం రావడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం మీద ప్రజలకు కానీ మంచి నమ్మకం ఏర్పడాలంటే ఉద్యోగులను వెన్నుదన్నుగా వాళ్ళకు అనుగుణంగా పిఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జనరల్ గా అండి మొన్న ఒక అవార్డ్స్ ఫంక్షన్ కూడా ప్రభుత్వం అవార్డు అనేది అంత లెగ్గని చేయవలసిన పని లేదు. సుమారు 8 కోట్ల రూపాయలు అనేది అన్నెసరీ ఎక్స్పెన్సెస్ పెట్టేసి ఒకరొకరికి 1 కోటి 60 లక్షలు 70 లక్షలు అవన్నీ చేసే బదులు ప్రజా సంక్షేమం గురించి, ఉద్యోగుల గురించి, పెన్షనర్స్ గురించి అవి ఎక్స్పెన్సెస్ చేయొచ్చు కదా. అది కాకుండా ప్రభుత్వం అనేది ఏమిటంటే ఉద్యోగులు అంటారంటే వాళ్ళ ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు అసలు ఆనడమే లేదు. వాళ్ళ ఐడియాలజీ ఏం చేస్తుండ్రో కానీ ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఒక పెరగాలంటే, రెవెన్యూ కలెక్షన్ కావాలంటే, ప్రతిది కావాలంటే ఉద్యోగం యొక్క సర్వీస్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వాలు కూడా ఏది కూడా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఏం చేసినా కానీ ఉద్యోగుల ఉద్యోగులతో మాట్లాడి మీకు ఏమేమి అవసరం ఉంది, మీకు ఏమైనా కావాలంటే మేము డిమాండ్ ఉంటే కావాలంటే ఇస్తాము. అదేవిధంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తొందర తీసుకుపోయి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ అసలుకు ఎందుకంటే సంఘ నాయకులను కూడా ఏమనడానికి అవకాశం లేదు. ప్రభుత్వ పరంగా ఏమిటంటే వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి వాళ్ళకేమని ఇవ్వాలి. వాళ్ళ ప్రెషర్స్ ఉద్యోగులతో, పెన్షనర్స్ తోటి వాళ్ళు ఎంత ప్రెషర్స్ తట్టుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్స్ లేదు. బ్లాక్ మెయిలింగ్ ఉద్యోగ సంఘ నాయకులను, ఉద్యోగులకు. అదేవిధంగా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగులకు ఏం చెప్పలేకపోతారు, అక్కడ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉద్యోగుల జేఏసీ నాయకులకు ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగులు పిఆర్సీ కాకుండా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా సఫిషియెంట్ శాలరీస్ లేక వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు పెన్షనర్స్ కు వాళ్ళు డిపాజిట్ చేసుకున్న డబ్బులు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా, అవి కూడా ఇయ్యక మినిమం ఒక 90 మంది పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. ఎందుకంటే వాళ్ళు జమ చేసుకున్నా కానీ గ్రాట్యుటీ కానీ, లేకపోతే జీపీఎఫ్ కానీ, లేకపోతే ఏపీజే టీఎల్ఏ చేయాలి కానీ అటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వకపోవడం, వాళ్ళు పిల్లలకు పెళ్లి అనుకోవడం, అది ఇల్లు కట్టుకోవాలనుకోని పెన్షన్ వస్తాయని ఒక ఆశలతో వాళ్ళు ఉద్యోగం సుదీర్ఘంగా సిన్సియర్ గా ఉద్యోగం చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే అనేది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది,
ఉద్యోగులు కూడా రాంగ్ రూట్లో పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే సఫిషియెంట్ శాలరీ లేనప్పుడు, వాళ్ళ పెన్షన్స్ లేనప్పుడు చాలా బాధపడతారు. అదేవిధంగా పాత పెన్షన్ విధానం లేకపోతే కూడా ఉద్యోగులకు ఏమిటంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. మేము ఉద్యోగులు రిటైర్డ్ అయినాక ఇప్పుడున్న ఉద్యోగులు రిటైర్డ్ అయిపోతేనే వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు, మరి మాకు పెన్షన్ లేనప్పుడు సిపిఎస్ విధానంలో చేస్తున్నప్పుడు మా గతేంగాను రిటైర్మెంట్ అయిపోయినాక మా పిల్లల గతేంగాను అని ఆలోచన విధానం వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ రాదు. మేము నష్టపోతున్నాం కదా, మేము ఏం చేయాలి, మాకు రేపు భవిష్యత్తు ఎట్లుంటుంది లెవెల్ ఆలోచన చేయడానికి ఉద్యోగులు అనుకోవడం జరుగుతుంది. అటువంటి ఆలోచన రావు. ప్రభుత్వం నాది, ప్రజలు నాది, ప్రభుత్వం నాది, నేను వాళ్ళతో మమేకమై పనిచేస్తున్నాను ఉద్దేశం ప్రజలకు కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ అటువంటి యొక్క బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఉద్యోగుల యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం లేదు, ఉద్యోగుల యొక్క ఐడియాలజీ తీసుకోవడం లేదు. ఆ ఐడియాలజీ తీసుకుంటే ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, డెవలప్మెంట్ స్కీమ్స్ వస్తాయి, ప్రతి కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వాన్ని ఒకవేళ సిన్సియర్గా ఉద్యోగులకి కానీ, పెన్షనర్స్కి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కానీ, టీచర్స్కి కానీ, అందరికి ఎవరికి సంబంధించిన ఒకవేళ ఏదైనా కావాలంటే, ఏదైనా వాళ్ళ సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ తీసుకోవాలి. కానీ వాళ్ళకి సఫిషియెంట్ ఛార్జెస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా అవుతారు, ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి అవకాశం వస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యోగులతో ఎప్పుడు కూడా ఇటువంటి యొక్క వాళ్ళకు డబ్బులు శాలరీకి సంబంధించిన, పెన్షన్కి సంబంధించినటువంటి ఒక ఇబ్బందులు కలగడం లేదు. కానీ ఎందుకు కానీ ప్రభుత్వం చేసినప్పుడు ప్రజలు ఎంత ఆశలు పెట్టుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, ఉద్యోగులు కష్టపడి తీసుకొచ్చారు. అటువంటి యొక్క కోరికలు అనేది ప్రభుత్వం తీర్చకపోతే ఉద్యోగులకు అన్రెస్ట్ వస్తుంది, ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయం కలగడానికి అవకాశం వస్తుంది. మేము ఉద్యోగులం కానీ మేము ప్రభుత్వంలో కూడా ప్రజల్లో కూడా భాగస్వామ్యం కాదనే ఉద్దేశం కలుగుతుందని నా ఉద్దేశం. ఓకే ఓకే దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు, మాజీ టీఎన్జిఓ అధ్యక్షులు. దేవిప్రసాద్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. మరొక 6 months ఎక్స్టెన్షన్ అయింది పే రివిజన్ కమిషన్. మీ ఉద్దేశంలో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? భరత్ గారు, అంటే పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా జూలై 23 నుండి రావాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. జూలై 23 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ అలా 26 ఇంకో జూలై అయితే ఇంకొక 4 నెలలు అయితే మనం జూలై పోతున్నాం. 3 సంవత్సరాలు దాటిపోతుంది 23 నుంచి 26 వరకు. అంటే 3 సంవత్సరాల కాలంగా వేచి చూస్తున్నటువంటి ఉద్యోగులకి ఇలా ప్రభుత్వం పిఆర్సీ అనేటువంటి నమ్మకం పోతా ఉన్నది రోజు రోజు. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే డిఏలు ఇవ్వనటువంటి పరిస్థితి, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇవ్వనటువంటి పరిస్థితి, ఇవి ఏవి కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇలా ఉద్యోగులకు పిఆర్సీ మరొకసారి మొన్న మా ఉపనాయకుడు హరీష్ రావు గారు మొన్న పిఆర్సీ చర్చల సందర్భంగా శాసనసభలో అడిగినప్పుడు 31 మార్చి వరకు పిఆర్సీ ఎక్స్టెన్షన్ చేసినామంటే బహుశా 1/4 నుంచి ఏమన్నా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదేమో అని కొంతమంది అనుకున్నటువంటి మాట వాస్తవం. కానీ శాసనసభ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మళ్ళీ సెప్టెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఇది ఉద్యోగులకు ఒక నిరాశ కలిగించేటువంటి అంశం. సహజంగానే ఉద్యోగులందరూ కూడా ఇక పిఆర్సీ వస్తుందో రాదో కనీసం మా డిఏలను ఇవ్వండి, మా బకాయిలను ఇవ్వండి అనేటువంటి అనివార్య స్థితికి ఇలా ప్రభుత్వం నెట్టుతా ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు. మీకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాబడుల మీద, ఖర్చుల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండే మీరు అనేక హామీలు ఉద్యోగులకు ఇచ్చిండ్రు. 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు, డిఏలు రిలీజ్ చేస్తామన్నారు, సిపిఎస్ మీద మేము ఆలోచిస్తామని చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు సిపిఎస్ మీద ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కనీసం కమిటీ కూడా వేసిందో లేదో నాకు తెలియదు. మా జేఏసీ నాయకులు ఎవరైనా ఉంటే ప్యానల్లో ఉంటే వాళ్ళు చెప్తారనుకోండి. కాబట్టి ఇలా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇలా 80 మంది పెన్షనర్స్ అసహజ మరణం పాలైంది. భరత్ గారు, మీరు చాలా డిబేట్లు పెట్టి చాలా ఒత్తిడి తెచ్చి మా జేఏసీ నాయకులు పదే పదే ప్రభుత్వం దగ్గర అడగడం వల్ల 700 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తాం అని నెల పెంచుతాం అన్నటువంటి ప్రభుత్వం ఆ 700 కోట్ల దగ్గరనే సగం అయిపోయింది. ఆ 700 కోట్లలో కూడా కొంత మేరకు కాంట్రాక్టర్లకు పేమెంట్ అయిందనేటువంటి వార్తలు కూడా మనం పత్రికలలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పటికే 3 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చింది భరత్ గారు.
కాబట్టి ఈ ఒక 10,000 కోట్ల రూపాయలు వన్ టైం గా ఈ పెన్షనర్లకు ఇస్తే నెల నెల రిటైర్మెంట్ అయ్యేటువంటి ఉద్యోగులకు మళ్ళీ నెల రిటైర్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి అది ఇవ్వాలి. రెండవది కూడా ఇవాళ ఏమైపోయిందంటే పెన్షనర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు కాదు. భరత్ గారు, మీకు కూడా తెలుసు, మీరు కూడా ఒక టీచర్ కుటుంబం నుండి వచ్చినటువంటి జర్నలిస్టు. ఎందుకంటే మనం దాచుకున్నటువంటి సబ్బు జీపీఎఫ్ కానీ జిఎల్ఐఎస్ కానీ లీవులు కూడా, లీవ్ ఎన్కాష్మెంట్ కూడా సర్వీస్ లో ఎప్పుడు కూడా లీవులు తీసుకోకుండా కాపాడుకుంటే రిటైర్ అయ్యేటప్పుడు పైసలు వనికొస్తాయని చెప్పి ఎన్కాష్మెంట్ కు పెట్టేటువంటి పద్ధతి. ఒక గ్రాట్యుటీ తప్ప ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏమి లేదు. అంతా ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బే. ఆ డబ్బే ఇస్తలేరు. కాబట్టి ఇవాళ హెల్త్ స్కీమ్ మీద కూడా ఉద్యోగులకు అనుమానాలు మొదలైనవి. 1.5% కట్ చేసుకుంటామంటే ఈ 1.5% గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేటువంటి ఒక భావన క్రియేట్ అయ్యే విధంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టాలి. వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ డిఏలు కానీ ఎన్ని ఇస్తారో ఇవ్వండి, చెప్పండి. ఇప్పుడు 5 డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటే స్ట్రీమ్ లైన్ అన్నా 1, 2 డిఏలు విడుదల చేసుకుంటూ పోవాలి. పిఆర్సీ ఒకవేళ లేట్ అవుతుందంటే చెప్పానండి. ఆ జేఏసీ నాయకులను పిలిచి గతంలో కేసీఆర్ గారు 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిండు. ఇంకొక 1 year 2 years అయ్యేటట్టున్నదంటే 10% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వమని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏది లేకుండా ఏమీ లేకుండా చేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. రెండవది కూడా నేను ఈ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఏది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఎవరైనా తల్లిదండ్రులకు సరిగ్గా, ఎందుకంటే ఇలా మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులను చూడేసేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఎవరైతే పిల్లలు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులను సరిగ్గా చూడనట్టయితే వాళ్ళ జీతంలో నుండి కోత విధించాలని పెట్టినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను భరత్ గారు. ఎందుకంటే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మంచిది. అట్లాగే రెండవది కూడా ఇలా 1,20,00,000 బీమా పెట్టిండ్రు. బీమా పెట్టు ఏం ప్రకటించిందంటే మా జేఏసీ నాయకులు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ 1,20,00,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా చనిపోయినా, అసహజ మరణం పొందినా, లేకుంటే పెన్షనర్స్ చనిపోయినా కూడా 1,20,00,000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలున్న పెన్షనర్లు ఎవరు లేరు భరత్ గారు. 61 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ ఉంది కాబట్టి ఇది పెన్షనర్లకు వర్తించేటువంటి అవకాశం లేదు. ఏమన్నా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి పెన్షన్లు చాలా వేళ్ల మీద లెక్క ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఉద్యోగులకు ఆ 1,00,00,000 బీమా అనేటువంటిది కూడా ఇది స్వాగతించదగ్గది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇలా బతుకున్నటువంటి పెన్షనర్లను మరి వేధించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయండి, ఉద్యోగులను సంప్రదించండి. ఇలా జేఏసీ నాయకత్వం ఉంది, వాళ్ళని నిలిపించండి, చర్చలు జరపండి, వాళ్ళ కానుగోలు శక్తి పెరిగే విధంగా ప్రయత్నం చేసేటువంటి అంశం చేయాలి. ఇది 5 సంవత్సరాల పిఆర్ 23 జూలై నుండి 28 జూలై వరకు పిఆర్సీ ఉంటుంది భరత్ గారు. 5 సంవత్సరాల టెన్యూర్ కు లబ్ధి పొందేటువంటి పిఆర్సీ 3 సంవత్సరాలు అయితే మన భరత్ గారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. 3 సంవత్సరాలు అవుతున్నది, మీరు మరి 30 సెప్టెంబర్ వరకు పెంచిండ్రు. సరే పెంచినా ఇప్పటికైనా 6 నెలల్లో ఇస్తారనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కలిగించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భరత్ గారు. ఓకే 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 సో మీ ఉద్దేశంలో ఇప్పుడు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇది రియలిస్టిక్ గా ఆలోచిస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లా. డిఏలే ఇవ్వలేకపోతున్నారు. పిఆర్సీ నాకు తెలిసి 2028 బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ చేస్తారేమో. భరత్ గారు, రేవంత్ రెడ్డి టెన్యూర్ లో పిఆర్సీ వస్తుందా లేదనేటువంటి అనుమానం మీకెట్లుందో నాకు అట్లే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఇది చాలా సందర్భాల్లో ఎంత నార్మల్ ఎంత సమయం పడుతుంది పే రివిజన్ కమిషన్ కు రిపోర్ట్ ఇవ్వడానికి? సహజంగానే 1 year 1.5 years సహజంగానే పడుతుంది. కానీ ఇప్పుడు ఎంత 33 నెలలు అయిందో? 33 months, 3 ఏళ్ళు అవుతుంది పిఆర్సీ. 3 years అవుతుంది. పిఆర్సీ కమిషన్లు కూడా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏమన్నాడు, శివశంకర్ గారు ఇస్తలేరు, శివశంకర్ గారి నుంచి ఇంకా రిపోర్ట్ రాలేదన్నాడు. ఆలస్యమైనందుకు శివశంకర్ మీద చర్యలు తీసుకుంటారా భరత్ గారు? ప్రభుత్వం ఎప్పుడు అడిగితే అప్పుడు పిఆర్సీ రెడీ ఉంది, శివశంకర్ గారు తెచ్చిస్తారు.
ప్రభుత్వం వస్తే ఏమైందంటే ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుతుందని సహజంగానే టీఆర్సీని అక్కడే ఉంచుతారు, తీసుకోరు, వాళ్ళకి ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతారు. కాబట్టి నేను మాత్రం ఇది ఎన్నికల ముందు సెటిల్ అయ్యేటువంటి వ్యవహారంగా కనబడుతున్నది తప్ప ఎన్నికల లోపు మా జేఏసీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తే తప్ప ఆ పీఆర్సీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. నాకైతే ఈ రేవంత్ రెడ్డి గారు టెన్యూరు ఏదైతే మన ఎన్నికలకు పోతామో 29 కంటే ముందు, అప్పుడు ఏమైనా దీని మీద ఏమైనా కదలికలు వస్తాయా ఏమైతాయా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. ఓకే ఓకే జగదీశ్వర్ గారు, ఉద్యోగులకు ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? 26 లో పీఆర్సీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పగలుగుతారా? మీరు మ్యూట్ తీసేయండి జగదీశ్వర్ గారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. మరన్ జగదీష్ గారు ఎస్ చెప్పండి. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత 5 సంవత్సరాలు గడవక ముందే పిఆర్సీ కమిటీ చేస్తారు. 5 సంవత్సరాలు కాగానే పిఆర్సీ రిపోర్ట్ తీసుకొని ఒకవేళ లేట్ అయితే ఐఆర్ ఇస్తారు. కానీ గత ప్రభుత్వం ఫస్ట్ ఐఆర్ ఇచ్చి కమిటీ వేసింది, మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అవుతుంది? ఎంతసేపు చేయడానికి ఎంతసేపు ఉంటుంది? బ్రతకారు ఒక 2-3 నెలల్లో కథ చేయవచ్చు. కానీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, బీఆర్ఎస్ అనేది మా రైట్ 5 సంవత్సరాల కోసం చేయాలి. కేంద్రం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. డిఏలు కూడా మా రైటే. అక్కడ కరువు బత్యం అంటే మొత్తం ధరల ఇండెక్స్ బట్టే ఇలా కరువు బత్యం ఇస్తారు. మరి వస్తుందా రాదా అంటే అందరం కలిసి కొట్లాడాలి. ప్రభుత్వాలపైన పరిస్థితి బాగాలేదని చెప్పి ఏది అవుతుంది భారత్ గారు? ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. అవి చేస్తా అంటారు, ఇవి చేస్తా అంటారు. మరి ఇలా ఉద్యోగాలకు వచ్చే వరకే పరిస్థితి బాగాలేదని చెప్పడం. ఇలా చాలా మంది ఒత్తిడి చేస్తారు. చాలా మంది ఇలా ఫోన్ చేశారు, 6 నెలలు పొడిగించారు అంటే 6 నెలలు పిఆర్ఎస్ లేట్ అవుతుంది అనుకుంటారు. వాళ్ళకి గడువు ఇచ్చారు. 6 నెలలే ఉండవలసిన అవసరం లేదు. 15 రోజులు కూడా ఇవ్వచ్చు, 10 రోజులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే 31st వాళ్ళ టైం అయిపోతుంది కాబట్టి తప్పనిసరి పొడిగించవలసిన బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మరి ఇలా మాకు పిఆర్సీ ఇచ్చేసి ఆ డిఏలు కూడా అలా మెర్జ్ చేసేసి మాకు పిఆర్సీ మంచి ట్రీట్మెంట్ తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మొన్నటి పొన్న చూస్తున్నాం, ఇలా హెల్త్ కార్డు కూడా మన అసెంబ్లీలో పెట్టి అలా దాన్ని కూడా తీర్మానం చేశారు. గత 10-15 రోజుల్లో మీటింగ్ అయితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మరి చాలా మంది హెల్త్ కార్డు కూడా చూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ బాధ్యతను విస్మరించద్దు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరికి వస్తే మాది రాజకీయ కోణంలో చూస్తారు. అందరు కలిసి ఎలక్షన్ వేస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి. వాళ్ళకు 25% డిఏలు పెండింగ్ ఉంటే మొన్న ఎలక్షన్ కోతులు కట్టి ఇవ్వాల్సి వచ్చింది. అంటే అందరూ అన్ని పార్టీలైనా ఎలక్షన్ దృక్పథం పెట్టినే ఇలా ఉద్యోగులకు పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవ్వాలన్నా మాకు కూడా ప్రజలకు వాగ్దానం చేసినట్టు మా పిఆర్సీ గట్లవుతుంది, డిఏలు వస్తున్నాయి. ఇలా చాలా ఇబ్బందికరంగా చాలా మంది ఉద్యోగులు ఇలా చూస్తూ అందరు రాజకీయ కోణంగానే ఉన్నది. అంటే ఏ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా మాకు వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులం, మాకు ఇస్తే ఆస్తులని కాదు, మన ప్రభుత్వానికి రైట్ మనకి ఇచ్చేది. వాస్తవానికి పిఆర్సీ ఇచ్చే రైటు మాకు ఆల్రెడీ మాయే వాస్తవం డబ్బులు జీపీఎం లో మేము దాచిపెట్టుకున్నప్పుడు ఇలా ఇన్సూరెన్స్ మా డబ్బులు. ఇంతకుముందు దేవిప్రసాద్ చెప్పినట్టు ఒక గ్రాట్యుటీ మన ప్రభుత్వం ఇచ్చేది. మరి ఇవన్నీ మనం చేయవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. మరి అందరికీ అదే గత ప్రభుత్వం ఇవ్వలేదు అంటే గత ప్రభుత్వం వాళ్ళే చెప్పారు ఇవ్వలేదు కాబట్టి ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఇలా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉన్నది కదా. మరి ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజులు చేస్తారని చెప్పాల్సింది ప్రభుత్వం కూడా. ఇన్ని రోజులకు రాదు అంటే మేము అప్పటిదాకా సెట్ చేసుకుంటాం. మా మైండ్ సెట్ మారుతుంది. ఇప్పుడు ఇప్పటికే దాదాపు 2.5 పిఆర్సీలు పోయినాయి. గత సంవత్సరం కూడా 2 సంవత్సరాలు పోయింది. మరి దానికి ఏరియల్స్ కూడా ఇప్పటి వరకు ఇంకా ఏరియల్స్ కూడా వస్తలేవు. ఇలా సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి ఏరియల్స్ వస్తలేవు. ఇలా చాలా మంది ఉద్యోగులు ఇలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాస్తవానికి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి అయితే ఘోరమైన పరిస్థితి. ఆఖరికి కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. ఇప్పుడు అందరూ కదే అంటారు. ఇవాళ కోర్టు కూడా 9వ రేటు వరకు ఇవ్వమని చెప్పారు. మరి అన్నా నేను కోర్టుకు వద్దని ఇస్తున్నట్టున్నారు అని చాలా మంది ఉద్యోగులు అడిగిన పరిస్థితి. మరి ఇలా కోర్టే మరి నిర్ణయిస్తుందా? మరి ప్రభుత్వాలకు ఇలా వాళ్ళకు మన ప్రభుత్వాల విశ్వాసం పోకముందే, కోర్టు పోకముందే మాకు వచ్చే మాండేటరీ వాస్తవ డబ్బులు వచ్చేటి మా ఉద్యోగులకు ఇప్పించవలసిన బాధ్యత ప్రభుత్వం. ఇప్పుడు ఈ పాత పిఆర్సీ బకాయిలు లేదా పెండింగ్ ప్రక్రియలకు సంబంధించిన గడువు మాత్రమే, కొత్త పిఆర్సీ పొడిగింపు కాదు అంటారు, నిజమా?
అది కొత్త పిఆర్సీకి ఏంటంటే ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే కంపిటీషన్ తర్వాత వాళ్ళకి ఇంకా సమయం కావాలి, ఇంకా రిపోర్ట్ రాలేదు, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఇంకొక 6 నెలలు పెంచారు. వాస్తవానికి ఆల్రెడీ రెడీ అయి ఉంటది, వాళ్ళు సిద్ధంగానే ఉంటారు, శివశంకర్ సార్ సిద్ధంగానే ఉంటారు, ఎప్పుడు చేసి ఉంటారు, ఇన్ని రోజులు పట్టదు. ఇలా ప్రభుత్వాలకు వెసులుబాటు లేదు కాబట్టి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఏదో దాన్ని నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకే మళ్ళీ ఒక 6 నెలలు పొడిగించారు 6 నెలలు పొడిగించారు కాబట్టి 1 month లో కూడా ఇవ్వడానికి ఇవ్వచ్చు ప్రభుత్వాలు. మరి ఇలా ఉద్యోగులుగా మనం ప్రజల ఒక భాగంగా మేము ఉద్యోగులం, మాకు కూడా అందరికి ఓటు హక్కు ఉంటుంది, మా ఉద్యోగుల కుటుంబాలు ఉంటాయి, లక్షలలో ఓటర్స్ ఉన్నారు, లక్షల మంది ఉద్యోగులు. ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఒక్కడే చెప్తున్నాం మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఏదేమైనా ఉద్యోగులను ఇబ్బందికరంగా చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించవు. మనం గత చరిత్ర చూసుకున్నా మరి ఉద్యోగులు మమ్మల్ని కంట్రోల్ చేసినా ఎన్ని రోజులు మా కంట్రోల్ ఉండరు ఉద్యోగులు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు రేపు కంట్రోల్ తప్పే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఇలా ప్రతి నెల ఇలా పిఆర్సీ వాళ్ళకు కమిటీ వాళ్ళు వేస్తారు, వాళ్ళకి ఎంతైతే వాళ్ళ జీతభత్యాలు ఆఫీసుకు కోట్ల ఖర్చు అవుతుంది. ఎందుకు దానికి ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పినట్టు అవార్డు ఫంక్షన్ అయినా ఏవైనా అన్ని చూపించుకోవడానికి ఇస్తారు. కానీ నిజంగా కష్టపడ్డ ఉద్యోగి 33-35 సంవత్సరాలు సర్వీస్ చేసిండు, తన జీపీఎఫ్ పైసా తను చూసుకొని చచ్చిపోదామంటే ఆ పైసా రాకముందు చనిపోయిన పరిస్థితి దాదాపు 60 నుంచి 80 మంది చనిపోతుంది. నిజంగా బాధ అనిపిస్తుంది. మనకైతే ఉంటుంది, మన డబ్బులు రావాలి, నా కొడుకు ఏదైనా బిజినెస్ చేయించాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, అప్పులుంటే కట్టుకోవాలి, అవన్నీ మనం దాచిపెట్టుకుంటాం. ఇలా మా ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ లో డబ్బులు ఇస్తలేరు, ఇంత ప్రాబ్లం వచ్చుట్లా ఇస్తారో ఏదో రిటైర్ అయితే ఎందుకైనా మంచిగా ఇప్పుడే పెట్టుకుంటారు, వాళ్ళు పార్టీ పైన అయినా పెట్టుకుంటారు, లోన్ పెట్టుకుంటారు, వాళ్ళు వేచి వస్తారు. కానీ ఆ ప్రభుత్వాన్ని ఒక్కడే చేస్తే వాళ్ళకు అసూరెన్స్ ఇవ్వాలి, మీ పైసలు ఎటు పోవు, మీ ప్రభుత్వాలుగా మీ జీపీఎఫ్ లో డబ్బులు తీసుకోవద్దని చెప్పండి. మీరు రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్లీ వాళ్ళ బకాయిలు చెల్లిస్తే మళ్ళీ ఒక నమ్మకం కుదురుతుందని మీ ద్వారా ప్రభుత్వానికి మేము కోరుచున్నాం. మరి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రజల్లో ఒక భాగమే. చిన్న బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళే ఉద్యోగులు ఉంటారు. ఉద్యోగులు అంటే బాగా ధనవంతులు ఏం కాదు. మరి వాళ్ళకున్న మా డబ్బులను పెట్టి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఇది తేవద్దు వాస్తవానికి. మరి ఇలా రైతు బంధు అయితే గవర్నమెంట్ వెర్షన్ తీసుకుందాం. రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు జాయిన్ అవుతున్నారు. రమ్యారావు గారు, ఏంది పిఆర్సీ మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్టెండ్ చేసేశారు. 33 నెలలు అయింది పిఆర్సీ కమిటీ వేసి. ప్రభుత్వ ఉద్యోగులకు 3 సంవత్సరాల క్రితమే ఇవ్వాలి పిఆర్సీ, ఇంకొక 6 months, ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది పిఆర్సీ వేసి. ఎగ్జాక్ట్లీ. కానీ గత మా పాలకులు చేసిన అప్పుల వల్ల బడ్జెట్ లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులో కొంచెం లేట్ అవుతుంది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే రావాల్సిందో తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు తప్పకుండా చేస్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వం ఉద్దేశము కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలల్లో భాగమే. వాళ్ళు కూడా అందులో ఎందరూ మా పార్టీ కోటేశారో లేదో తెలియదు, కానీ ఏదేమైనా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫేవరర్స్ అయినా కాకపోయినా కూడా వాళ్ళు ప్రజలు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు వీలైనంత తొందరగా చేస్తారు. లేదు అట్లా ఎందుకంటారండి. ఇప్పుడు ఏదైనా ఏ మాట చెప్పినా గానీ ఏదైనా నెరవేరుస్తామంటున్నాము, కొంచెం సమయం పడుతుంది వెనక ముందు కాబట్టి. ఆర్థిక పరిస్థితి అందరికి తెలిసిన అంశమే, అందులో ఇంకా ఉద్యోగస్తులకు చాలా బాగా తెలుసు బడ్జెట్ ఏ రకంగా ఉంది అనేది. కాబట్టి కొంచెం సమన్వయం పాటించి ఓపిక పట్టండి. డెఫినెట్ గా అవునండి, ఇవ్వట్లేదు, డెఫినెట్ గా ఇస్తాము అని చెప్తున్నాము. మేమేమి ఇవ్వము అని టైం పాస్ డ్రాగన్ చేయట్లేదు. అక్కడ బడ్జెట్ పెట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేదు. మరి ఇవి డిఏలు పిఆర్సీ రావట్లేదు అంటున్నారు, కానీ మరి ఫస్ట్ రోజే జీతాలు వస్తున్నాయి కదా. మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో రాలేదు కదా. ఆ రాంది ఇప్పుడు మేము మూడో వారం డెఫినెట్ గా హక్కేనండి, హక్కు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న దానికి అందుకే ఎంత ఇబ్బంది అయినా ఫస్ట్ రోజు ఇస్తున్నారు. జీతం ఇవ్వడం అన్నది గవర్నమెంట్ పరపతిని తెలియజేస్తుంది. బీఆర్ఎస్ టైంలో కూడా వచ్చింది, కరోనా సమయం నుంచి పోయింది బికాస్ ఆఫ్ కరోనా 2 సంవత్సరాలు. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంత లేట్ లేవు. వాళ్ళు 2021 వరకు కూడా ప్రాంప్ట్ గా ఇచ్చేశారు. కేసీఆర్
చాలాసార్లు చెప్పారు ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే ఆయన కార్లో అంటే పంపించాలి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి పోయింది. వాళ్ళు అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు. మరి ఇప్పుడు అప్పుల పాలైన రాష్ట్రం మా చేతికి వచ్చింది. మరి ఆచి తూచి అందరికీ సమన్యాయం చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న విషయం వాస్తవమే. తప్పకుండా నెరవేరుస్తాం. వాళ్ళని ఇబ్బంది పెట్టడము అనేది ఉండదు. ఎవరికైనా కూడా న్యాయం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, చేస్తుంది కూడా. ఓకే, పద్మాచారి గారు అన్న భరత్ భాయ్, రియలిస్టిక్ ఏమనిపిస్తుంది మీకు? జనరల్ 28 ఇప్పుడున్న సిచ్యువేషన్. దేవి ప్రసాద్ అన్న అదేవిధంగా జగదీశ్వర్ అన్న సెకండ్ పార్ట్ లో బ్రహ్మాండంగా చెప్పిండ్రు. అది వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. అదేవిధంగా మేడం రమ్యారావు గారు మా ప్రభుత్వం ఇస్తుందని, అదేవిధంగా మేడం మీరు ఈ 6 months లేకుండా మీరు ప్రభుత్వానికి రికమెండ్ చేయండి, సీఎం గారికి చెప్పండి. విత్ ఇన్ ద 1 month లోపల మీరు ఈ పాత పిఆర్సీ ఇప్పించే విధంగా మీరు ట్రై చేయండి మేడం. ఎందుకంటే మీరు చాలా బ్రహ్మాండంగా ప్రజలను కన్విన్స్ చేస్తారు. సీఎం కూడా కన్విన్స్ చేసి ఇప్పించేస్తే చాలా సంతోషంగా ఉంటారు. స్టేట్ డెవలప్మెంట్ లోపల ఉద్యోగులను కూడా భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు ఏ విధంగా అంటే ఇప్పుడు హెల్త్ కార్డు ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇస్తామని అనడం చెప్పింది. అయితే దాంట్లో ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ పిఆర్సీ ఇవ్వడం లేదు, డిఏ ఇవ్వడం లేదు. ఈ యొక్క 50% కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం ఇస్తారా, మాకు ట్రీట్మెంట్ అయితే దాని అపనమ్మకం లోపల ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు జరిగింది. భరత్ గారు వినండి వినండి. ఉద్యోగుల యొక్క ఐడియాలజీ వినాలి రాజకీయ నాయకులు. అప్పుడు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడానికి, వాళ్ళు ఎక్స్పోజ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రెవెన్యూ ప్రొక్యూర్ చేయడానికి ఉద్యోగుల యొక్క భాగస్వామ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడే కానీ రెవెన్యూ అనేది ఒక చెల్మె, వాగు పక్కకు చెల్మె కొట్టి నీళ్లు ఏ విధంగా తాగుతామో రెవెన్యూ కూడా అదే విధంగా ఉంటుంది. 5 సంవత్సరాలు ఉండవలసిన ప్రభుత్వము రెవెన్యూ ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, దేనికి మనము ఎక్స్పెన్సెస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వమే కానీ ప్రభుత్వము వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు పార్టీ ఏదన్నా ఉండని పెట్టినప్పుడు అనేది చూసుకోవాలి. రెవెన్యూ ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, దీన్ని స్కీమ్స్కి ఎన్ని పెట్టాలి, ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ హెల్త్కి సంబంధించిందా, ఎడ్యుకేషన్కి సంబంధించింది ప్రతిదీ కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం ఉంటుంది. ఇంటెలిజెన్స్ ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క మేనిఫెస్టో చేసేటప్పుడు ఆలోచన చేయవలసిన ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాలు అనేది ఆలోచన లేదు. స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి. కానీ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము, మన బడ్జెట్ ఎంత ఉంది, మన రెవెన్యూ యొక్క ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఎక్స్పర్ట్స్ పిలిపించుకోవాలి, మాట్లాడాలి, కమిటీస్ చేసుకొని చేస్తే ఈజీగా రెవెన్యూ ప్రొక్యూర్ చేయొచ్చు, ఉద్యోగులకు ఇవ్వచ్చు, పెన్షనర్స్కి ఇవ్వచ్చు, ప్రజలకు స్కీమ్స్ ఇవ్వచ్చు, ప్రతిదీ కూడా చేయొచ్చు. దాన్ని అనేది చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకోవాలి. రెవెన్యూ విధంగా ఉన్నదని ఎక్స్పర్ట్స్ను ప్లానింగ్ కమిషన్లో చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసిన వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని పెట్టేసి సిచ్యువేషన్ ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చేసి ఒక మీటింగ్ పెట్టి కమిటీ వేసుకొని ఇంటర్నల్ కమిటీ ప్రజలకు చెప్పవలసిన చేస్తే ఉద్యోగులకు మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కూడా మేము భాగస్వామ్యం కదా, ప్రజల్లో కూడా భాగస్వామ్యం కావడానికి మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుందని ఉద్దేశం. థ్యాంక్ యూ పద్మాచారి గారు, మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు. సో మొత్తానికి ఉద్యోగుల పిఆర్సీ అయితే రియలిస్టిక్ గా ఆలోచిస్తే ఇప్పటిప్పట్లో అయ్యేటట్లేదు. 6 నెలలు చేశారు, బట్ కమిషన్ 6 నెలల తర్వాత కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మేబీ 27 ఎండింగ్ 28 ఎలక్షన్ బిఫోరే అయ్యేటట్టుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు. డిఏలు 5 కాదు కనీసం 2-3 పెండింగ్ లో ఉండే పరిస్థితి కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బట్టి కనిపించట్లేదు. గతంలో స్పందన జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే సీఎం చెప్పారు, కోసుకొని ఇవ్వాలి డబ్బులు, ఎక్కడి నుంచి ఇవ్వాలి, కోసుకున్న రూపాయి లేదని చెప్పారు. సో అదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయ్యి రెవెన్యూస్ పెరిగితే తప్ప లేదు. బట్ రెవెన్యూస్ పెరగట్లేదు. ఇటీవల ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పుడు మెయిన్ రెవెన్యూ ఒకటి లిక్కర్ రెవెన్యూ సరే కొంత పెరుగుతుంది. భూముల రెవెన్యూ పెరగట్లేదు, భూముల ధరలు పడిపోయినాయి. వచ్చేది పెట్రోల్ ద్వారా వచ్చేది, ఆ పెట్రోల్ బంకుల వల్ల ఇప్పుడు ఉన్న రెవెన్యూ పడిపోతుంది. అవునా కదా, పెట్రోల్ బంకులే మూతపడి ఉన్నాయి కాబట్టి పెట్రోల్ ద్వారా చాలా మేజర్ రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆ జీఎస్టీలో లేదు.
జిఎస్టీ ఏమో నెగటివ్ రిటర్న్స్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నాకైతే కష్టంగా అనిపిస్తుంది. 2028లోనే పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్